సజీవుడైన యేసు క్రీస్తు నామములో, వాక్యమై ఉన్న యేసు క్రీస్తు నామములో, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. తండ్రి అయిన దేవుని నుండియు కుమారుడైన యేసు క్రీస్తు నుండియు మనకందరికి ఆయన రక్షణ కృప, కనికరము, సమాధానము ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రియులారా, క్రీస్తు నామమును అంగీకరించి రక్షణ పొంది ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడినటువంటి మనము క్రైస్తవ ప్రయాణములో, విశ్వాస ప్రయాణములో మనము ఉన్నాము. మనము ఈ లోకంలో యాత్రికులమని, మనము ఈ లోకము మనకు స్థిరమైనటువంటిది కాదని వాక్యము మనకు గుర్తు చేస్తున్నది. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము పరిశుద్ధతలో ఎదగవలనని, పరిశుద్ధతలో స్థిరంగా ఉండవలనని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాము. 1 పేతురు 1:14లో మీ దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుండి అనేటువంటి మాట. మనము నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. అది మనం చాలా గొప్పగా చెప్తాం కదా. యేసుక్రీస్తుని నువ్వు ఎందుకు అంగీకరించావు అంటే, ఏముంది యేసుక్రీస్తులో అంటే, ఏ ప్రత్యేకత విశిష్టత ఉన్నది యేసుక్రీస్తులో అంటే, ఆయనంత పరిశుద్ధుడు ఎవ్వరూ లేరు అని మనం గట్టిగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం, సంతోషంగా చెప్తాం. అయితే అదే మాట నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు చెప్పాలని మనము కోరుకోవాలి. ఈ దాసుడు పరిశుద్ధుడు, లేక నీతిమంతుడు, లేకపోతే నమ్మకమైనటువంటి వారు అని ఆయన ద్వారా మనము సాక్ష్యము పొందగలిగినటువంటి స్థితిని మనము కలిగి ఉండాలి. మనుషుల ద్వారా సాక్ష్యము కాక దేవుని ద్వారా సాక్ష్యము పొందువారమై మనము ఉండాలి. పరిశుద్ధపరచబడడంలో మనం ఆల్రెడీ యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము. అయితే పరిశుద్ధతలో స్థిరత్వము, అది రోమా 1:2లో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, పరలోకములో చేర్చబడినటువంటి, ఎత్తబడినటువంటి సంఘం యొక్క స్థితిని మనం గమనిస్తే అది పరిశుద్ధమైనటువంటిది, అది నీతి కలిగినటువంటిది అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. గనుక ఈ లోకంలో మనము బ్రతికున్నప్పుడే ఆ పరిశుద్ధత అనేటువంటి ఆ మెట్టును, ఆ స్థాయిని మనము కలిగి ఉండాలి. రోమపత్రికలో మాత్రమే కాక ఇతర వాక్యములలో మనము ఏ విధంగా పరిశుద్ధతలో నిలవబడగలము అన్నటువంటి విషయాలు, మనము అనేకమైనటువంటి విషయాలు చూడవచ్చును. అయితే మనము కేవలము రోమపత్రిక నుండియే మనం ధ్యానములను మనం చేసుకొనొచ్చున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయములో 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనము. మన అంశం ఏమిటంటే పరిశుద్ధతలో నిలకడగా ఉండుట. 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైన మనస్సు, మనస్సు అంటే ఆలోచన విధానము. మన శరీరాన్ని నడిపించేటటువంటిది మన యొక్క మనస్సు. శరీర క్రియలను నెరవేర్చుకోవాలని మనస్సు వాటి వైపుకు ప్రేరేపిస్తుంది. అవి పని చేయునట్లు ప్రేరేపించినటువంటిది మనస్సు. అయితే అది దేవునికి విరోధమై ఉన్నది. చూడండి, ఒక్కొక్కసారి మనకు కనపడుతుంది, అసలు మన తలంపులను కంట్రోల్ చేసే అవకాశం ఉన్నదా అనిపడుతుంది. క్షణ క్షణము వేల వేల తలంపులు, మంచివి, చెడ్డవి, పరిశుద్ధమైనటువంటివి, అపవిత్రమైనటువంటివి, దైవిక సంబంధమైనటువంటివి, ఒకవైపు స్తుతులు, ఒకవైపు శాపాలు,
అనేకమైనటువంటి తలంపులు మన మనసులోనికి వస్తుంటాయి. మన యొక్క తలంపులలో అవతల వ్యక్తులను మనం నరహత్య చేస్తుంటాము. జారత్వంలోనికి వెళ్తుంటాము కదా! అయితే ఈ తలంపులను మనము పట్టజాలము. అయితే ఫస్ట్ ప్రారంభంలో మనము దాన్ని గుర్తించాలి, ఒప్పుకోవాలి. శరీరానుసారమైనటువంటి మనసు దేవునికి విరోధము. అంటే దేవునికి అయిష్టమైనటువంటిది. దేవునికి అయిష్టమైనటువంటిది. అది దేవుని ధర్మశాస్త్రము అంటే ఆత్మ నియమము. దానికి ఇంకొక పర్యాయ పదము ఆత్మ నియమమునకు అది లోబడదు. శరీరానుసారమైనటువంటి మనసు, శరీర నియమమునకు లోబడినటువంటి మనము ఆత్మ నియమమునకు మనము లోబడనేరదు. లోబడదు. ఎంత మాత్రము ఏ మాత్రమును లోబడనేరదు. ఇక్కడ ఈ యొక్క అక్షరాలను కూడా మనము పరిశీలించాలి. దేవుని ధర్మశాస్త్రమునకు అనగా అది మోషేకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము కాదు. ఇక్కడ దేవుని ధర్మశాస్త్రము అంటే ఆత్మ ద్వారా ఒక నియమం. ఇది అక్షర రూపంలో ఉన్నటువంటిది కాదు. కనుక శరీరానుసారమైనటువంటి మనసు ఆత్మానుసారమైనటువంటి మనసుకు లేకపోతే దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. చూడండి, ఇప్పుడు ఇంకొక కొత్త రకమైనటువంటి ధర్మశాస్త్రానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దానినే ఆత్మ నియమము. దీన్ని కూడా నియమము. నియమం అంటే లా. లా ఆఫ్ ద స్పిరిట్. లా ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆత్మకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ విధంగా మోషే ధర్మశాస్త్రములో ఎటువంటి నియమాలు ఉన్నాయో, అట్లే దేవుని ధర్మశాస్త్రము అనగా ఆత్మ నియమమునకు కూడా కొన్ని విధులు ఉన్నాయి. అవి మనకు బయలుపరచబడ్డాయి. అందుకనే పైన వచనాల్లో ఆత్మ సంగతులు అనేటువంటి మాట మనము చూస్తాం. ఆత్మ విషయముల మీద మనస్సునుంచుతారు 5వ వచనంలో. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద. ఆత్మ విషయములు. ఆత్మ విషయములు అనగా మన జీవితంలో మన పుట్టుక నుండి అంటే ఆత్మ పుట్టుక నుండి మనము ఎదిగే ప్రయాణములో మన జీవిత అంతం వరకు మన మన మనకు ఆత్మదేవుడు బోధిస్తుండే ఉంటాడు, ఆజ్ఞలనిస్తూనే ఉంటాడు, మెల్లని స్వరంతో మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆత్మ ద్వారా పాపములను ఒప్పింపచేస్తున్నాడు. ఆత్మ ద్వారా మనకు నీతి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ నియమాలు. ఆత్మ దేవుని ధర్మశాస్త్రమునకు మనము లోబడాలి అన్నటువంటి విషయం మనం అక్కడ చూస్తున్నాం. 8వ వచనంలో కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఇక్కడ కొత్త మాట మనకు కనపడుతుంది. అదేంటంటే స్వభావము. ఇంకొక మాట పైన వచనాలలో మనసు. 7వ అధ్యాయంలో శరీరము, 8వ అధ్యాయంలో ఆత్మ. ఈ మాటలన్నీ కూడా మనం చాలా నిదానముగా పరిశీలించాలి. శరీరము, మనస్సు, స్వభావము, ఆత్మ ఇవన్నీ వేరు వేరు. ఈ మనస్సు వేరే, మన నేచర్ వేరే. మన నేచర్ అంటే మన స్వభావము. ఈ మనసు అనేటువంటిది పని చేసేటటువంటిది. ఈ స్వభావం అనేటువంటిది ఎప్పుడు ఉండేటటువంటిది. చాలా జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయంలో రోమా పత్రికలో ఆదాము స్వభావమును సంతరించుకొని జన్మించినటువంటి వారం. ఆదాము స్వభావం అంటే పాపం చేసిన తర్వాత ఆదాము తర్వాత భూమి మీద పుట్టినటువంటి వారందరికీ
పాప స్వభావము ఉన్నది. శరీర స్వభావము మనకుంటది. పుట్టిన ప్రతి బిడ్డకు శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చూడండి, ఇప్పుడు ఈ 3 ఒక నెగెటివ్‌గా మనకు కనపడుతున్నాయి. శరీరములో పాప నియమమున్నది. మనసు, ఆ మనసు గూడా శరీర మనస్సు. తర్వాత శరీర స్వభావం. ఈ మూడింటి నుండి మనము బయటపడేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా కొన్ని సూత్రాలను మనకు వినిపిస్తున్నాడు, బోధిస్తున్నాడు. అయితే ఈ మూడింటి విషయమై మొట్టమొదట మనము వాటిని గుర్తించాలి. మనము పాపములో పడిపోవడానికి, పాపము చేయడానికి, పరిశుద్ధతలో ఎదగకపోవడానికి గల కారణాలు శరీర స్వభావము, శరీర మనస్సు, శరీరము. దానికి తోడు 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రము. ఇన్నిటి నుండి మనం బయటపడాలిప్పుడు. ఇన్నిటి నుండి మనం బయటపడాలి. దానికి ఒకటే ఒక సూత్రం ఏంటంటే ఆత్మ నియమము. ఈ యొక్క ఆత్మ నియమంలో మరలా త్రిత్వము కూడా మనం గమనించాలి. ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారో వాటిని మనం గుర్తిస్తూ, పరిశీలిస్తూ మనము ఏ విధంగా వాటికి ప్రతిస్పందించవలెనో మనము నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఎట్లా సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టడములో నానా రకాలైనటువంటి పద్ధతులను మనము చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. దేవుడు కూడా ఒక మనిషే అన్నట్టుగా అనుకొని, సరే మనుషులను సంతోషపెట్టుటకు మనం ఈ పనులు చేస్తాం గదా! మరి దేవుని సంతోషపెట్టడానికి కూడా అదే చేస్తాం అన్నటువంటి ఆలోచన విధానము వాక్యానుసారమైనటువంటి విధానము కాదు. మనము ఒక మనిషిని సంతోషపెట్టాలంటే బహుమానం ఇవ్వచ్చు. లేకపోతే వారిని మనము పొగడవచ్చు. లేకపోతే వారికిష్టమైనటువంటివి మనం తీసుకొని పోవచ్చు. కొంతమంది దేవుని సంతోషపెట్టాలని దేవునికి బంగారు, లేకపోతే దేవునికి మంచి మంచి ఫలాలు, లేకపోతే దేవునికి పువ్వులు, దేవునికి మంచి సువాసన, దేవుణ్ణి సంతోషపెట్టాలన్నటువంటిది మనిషిని దృష్టిలో పెట్టుకొని మనుషులకు ఇట్లా చేస్తే వాళ్ళు సంతోషపెడతారు, నేను కూడా దేవుని ఈ విధంగా సంతోషపెట్టాలి. ఇక్కడ ఒక సూత్రము అండర్ గైడింగ్ అంటారు. అండర్ గైడింగ్ అంటే ఒక అంతరంగంలో ఒక దాన్ని మనం కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అదేంటంటే ఈ శరీర స్వభావము నుండి ఆత్మ స్వభావములోనికి మనము కింది వచనంలో 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పుడు స్వభావములో 2 రకాలు: శరీర స్వభావము, ఆత్మ స్వభావం. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే ఆత్మ స్వభావము గలవారమై ఉండాలి. ఆత్మ స్వభావం ఏంటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్? ఇట్ ఈస్ టు ఫిల్ us with the love of God, and it is to obey జీసస్ క్రైస్ట్. ఈ ఆత్మదేవుడు ఎవరా అంటే ఏం కన్ఫ్యూజ్ కాకండి, ఈయన ఏం వేరే వాడు కాదు. ఈ ఆత్మనే క్రీస్తు ఆత్మ, ఈ ఆత్మనే దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ ఉన్నటువంటి వాడు. ఆత్మ స్వభావం అనగా అన్న ఒకటే, దేవుని స్వభావం అన్న ఒకటే, యేసుక్రీస్తు స్వభావం అన్న ఒకటే. ఆయన నేచర్ ఏ విధంగా ఉంటుంది? క్రీస్తు యొక్క ఆత్మ నేచర్, ఆయన స్వభావము మానవ స్వభావము, దేవుని స్వభావం. దానిలోనికి మనము ప్రయాణం చేయుట, దానిని మనం కోరుకోవడానికి మనం ఫస్ట్ ప్రారంభిద్దాము.
ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు ఆత్మ స్వభావము కావాలి అంటే, ఉదాహరణకు మన పక్కన ఆత్మదేవుడు ఉన్నాడు అనుకోండి. ఆయన స్వభావం, ఆయన నేచర్ ఏంటి? మనం ఒక్కొక్క వ్యక్తులను బట్టి చెప్తుంటాం. ఈయన నేచర్, ఈమె నేచర్ ఎట్లా ఉంటది? పలానా ఆయన నేచర్, ఆయన యొక్క స్వభావం ఎటువంటిది? రకరకాల పేర్లు పాజిటివ్‌గా పెడుతుంటాం, మనం నెగెటివ్‌గా పెడుతుంటాం. ఈయన మంచి స్వభావం కలిగినటువంటి వాడు, లేకపోతే ఇతరులకు సహాయం చేసే స్వభావం ఈయనకున్నది. ఆ! దేవుని ప్రేమించినటువంటి స్వభావము, దేవుని సంఘమును ప్రేమించినటువంటి నేచర్. అట్లా ఆత్మదేవుని యొక్క స్వభావమును, ఆత్మదేవుని గూర్చినటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ ఉండగా, ఆహా! ఆత్మదేవునికి ఇట్లా ఉంటాడు ఆత్మదేవుడు. నేను కూడా అట్లా ఉండాలి. అది. ఆ విధంగా చేయుట ద్వారా మనము దేవుణ్ణి సంతోషపరచగలము. 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి యున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇప్పుడు నేను ఆత్మ స్వభావము నాకు ఉందా లేదా? ఎట్లా తెలుసుకోవాలి నేను? నీలో ఆత్మ స్వభావం ఉందా లేదా నువ్వెట్లా తెలుసుకుంటావు? దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. ఉంటే నీవు ఆత్మ స్వభావం గల దానవు. దేవుని ఆత్మ నాలో ఉంటే నేను ఆత్మ స్వభావం గల వాడు. ఇప్పుడు దేవుని ఆత్మ నాలో ఉన్నాడా లేదా ఎట్లా తెలుసుకోవాలి? దేవుని ఆత్మ నాలో ఉన్నాడా లేదా? ఉన్నాడు సార్. ఉన్నాడంటే నువ్వు ఆత్మ స్వభావం గల దానివే. ఎట్లా చెప్పగలవు నువ్వు దేవుని ఆత్మ నీలో ఉందని? నీలో ఉన్న ప్రతి పాపమును గుర్తు చేస్తున్నాడా? నీ ప్రతి తలంపును, అరెరె! ఈ తలంపు తప్పు. ఇట్లా ఆలోచించడం తప్పు. నేను ఈ పని చేస్తున్నాను గానీ ఇది తప్పే. కానీ చెయ్య చేయ చేయాల్సిన పరిస్థితొస్తుందే. ప్రభువా! నువ్వే తప్పించగలవు ప్రభువా! అనే ప్రార్థన మాటలు వస్తున్నాయా అప్పుడప్పుడు? నేను నా భార్య విషయంలో గాని, నా భర్త విషయంలో గాని, నా పిల్లల విషయంలో గాని, ఎక్కడైనా నా అత్తమామల విషయంలో గాని, తల్లిదండ్రుల విషయంలో గాని తప్పు చేస్తున్నానా? ఒక్కొక్కరి గురించి ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు ఆమె ఎడల, ఆయన ఎడల ఈ విధమైనటువంటి తప్పు ఆలోచన చేస్తున్నావు. వారికి హాని తలపెట్టుచున్నావు. ఈ క్రియ చేయుట ద్వారా వారు బాధపడతారు అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెల్లనైనటువంటి స్వరము వినగలుగుతున్నామంటే, మనలో దేవుని యొక్క ఆత్మదేవుడు ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఇయన్నీ వాక్యానుసారము. యోహాను సువార్త 16, 8వ వచనంనే నేను చెప్తున్నాను. ఆత్మదేవుడు నాలో ఉన్నాడు. ఎట్లా? తీర్పు మార్గాన్ని, నీతి మార్గాన్ని నాకు చూపిస్తూ ఉంటాడు ఆత్మదేవుడు. నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఒకాయన అంటాడు, "నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను సార్" అన్నాడు. "నేను వేరే ఉద్యోగం చూసుకుంటున్నా" అన్నాడు. ఎందుకు అంటే, "ఈ ఉద్యోగంలో అన్ని మోసాలే చేయాల్సొస్తుంది సార్. ఈ ఉద్యోగంలో అన్ని అబద్ధాలాడాల్సొస్తుంది. అబద్ధం ఆడకపోతే, మోసం చేయకపోతే జీతం రాకపోయా. అందుకని ఆ ఉద్యోగమే మానేసిన నేను." ఈయనకి ఈ తలంపు ఎవరిచ్చారు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు. ఆత్మదేవుని యొక్క నడిపింపు. ఆత్మదేవుడు నాలో ఉన్నాడు అన్నటువంటి విషయం నాకెట్ట తెలియాలి? ఆత్మదేవుడు నాలో ఉంటే
నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సాక్ష్యము చెప్తాము. పోయి సాక్ష్యం చెప్పు. నీ గురించి చెప్పు. చాలామంది వింటున్నటువంటి మీలో నీ సాక్ష్యం చెప్పడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుడు నీలో చేసినటువంటి కార్యములను ఇతరులకు చెప్పడానికి నువ్వు ఇష్టపడతావు గనక నీలో ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి, నీవు ఆత్మ స్వభావము గల దానవు కాబట్టి నువ్వు దేవుణ్ణి సంతోషపరచగలవు. నాలో ఆత్మదేవుడు ఉన్నట్టు నాకెట్లా తెలియాలి? అంటే ఆత్మదేవా, నువ్వు చూపిస్తేనే నేను పోతాను. నువ్వు నువ్వు నన్ను పంపిస్తే ఎక్కడికి పోవాలనో అపోస్తున్నటువంటి పౌలు గారికి ఆత్మదేవుడు, ఇదిగో పలానా చోటికి నువ్వు వెళ్ళి పరిచర్య చెయ్యి. పలానా చోటికి వెళ్ళి ఈ దగ్గరికి పోకు, ఇక్కడికి పోకు అనేటువంటి స్వరము వినగలిగినటువంటి స్థాయి. ఆత్మదేవ, నువ్వు చెప్పకపోతే, నువ్వు నడిపించకపోతే నా సొంత శక్తి సామర్థ్యములు తలాంతుల ద్వారా నేను పరిచర్య చేస్తానని పోతే ఆత్మదేవుడు ఉన్నట్టా? నీ చిత్తము బయలుపరచు ఆత్మదేవా. నీకు తెలుసు గదా! నా గురించి నీకు తెలుసు. మా గురించి నీకు తెలుసు. మేమెక్కడ ఏ విధమైనటువంటి పరిచర్య చేయవలనో నీకు తెలుసు. అది నువ్వే చూపించు ప్రభువా అని దేవుని మీద ఆధారపడుటయా? లేదా మనుషులను ఆధారం చేసుకొని ఆ మనుషుల ఆలోచన చొప్పున మనం వెళ్ళుటయా? మొత్తానికి మనము పరిశుద్ధతలో నిలకడగా ఉండడానికి మనము ఈ నుండి మనస్సు నుండి, శరీర స్వభావము నుండి, ధర్మశాస్త్రము నుండి మనం విడుదల పొంది ఇవన్నీ మనిషి మీద పనిచేస్తున్నాయి ఇప్పుడు గూడా. ఆత్మానుసారులు, ఆత్మ విషయముల మీద మనసు, ఆత్మ స్వభావము కలిగి ఉండాలంటే మనం కోరుకోవాలేంటంటే, ప్రభువా నాకు నీ ఆత్మను మెండుగా దయచేయుము అన్నటువంటిది మనము ఆయన నుండి మనము కోరుకోవలసినటువంటి వారం. ఒక్క మాట నేను చదువుతాను. 13వ వచనము, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. తన్ను అడుగు వారికి అడగడం ప్రారంభిద్దాము. తండ్రి దగ్గర మనం మొరపెడదాము. ప్రభువా నీ యొక్క ఆత్మను నాకు దయచేయము. నీ యొక్క ఆత్మను నా మీద కుమ్మరించుము ప్రభువా. నీ యొక్క ఆత్మతో నన్ను నింపుము ప్రభువా. నీవు నాలో ఉంటే నేను నీ స్వభావము కలిగి ఉంటాను. నేను నీవు ఆలోచించినట్లు ఆలోచిస్తాను అని మనము తండ్రిని మనం వేడుకుందాము. తండ్రిని వేడుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మను ఇస్తానన్నటువంటి వాగ్దానం ఉన్నది. కనిపెడదాము, ప్రతిరోజు కనిపెడదాము, ప్రార్థన చేస్తూ ఉందాము. ఒకరోజు తప్పకుండా ఆయన మనల్ని తన ఆత్మతో నింపుతాడంటేనే మళ్ళా అగ్ని వలె వస్తుందా, లేకపోతే పెద్ద గాలి వలె వస్తుందా, ఏమన్నా ఎగిరి జంప్ చేస్తామా? ఇట్స్ నాట్ ద సైన్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ సైన్స్, but there must be an internal signs of being filled with the Holy Spirit. అంతరంగములో నేను ఆత్మను పొందుకున్నాను అన్నదానికి గుర్తులు ఎన్నో ఉన్నాయి కదా, మనం నేర్చుకుంటున్నాము. తండ్రి అయినటువంటి దేవా, నీ యొక్క ఆత్మను ప్రభువా నా మీదను మా మీదను కుమ్మరించుము ప్రభు. ఇది మొదలుకొని ప్రభువా మేము ఆత్మ స్వభావము కలిగినటువంటి వారముగా, ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచు వారముగా ప్రభా, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడు వారముగా ప్రభా మమ్మల్ని చేయము ప్రభా.
మా చేత కాదు ప్రభా, మా సొంత శక్తి చేతనైనా ఆత్మను పొందుకోలేము. ఏ నాయనా డబ్బునిచ్చి కూడా నాయనా మేము ఆత్మను పొందుకోలేము ప్రభా. నీవు మాత్రమే మమ్మల్ని నీ యొక్క ఆత్మ ద్వారా నాయన నింపుము ప్రభా. ఈ యొక్క మాటలను ప్రభా మా అందరి జీవితంలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్షణ కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.